అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనదర్ వీడియో ప్రెజెంటెడ్ టు యూ బై స్పార్క్ అకాడమీ. నేను యశస్వి సంతోష్, డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఎప్సెట్ 2025 గురించి మాట్లాడుతున్నాము. ఎప్సెట్ 2025 లాస్ట్ 4 monthsలో ప్రిపరేషన్ ఎలా చేయొచ్చు అని ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే మేము ఇంపార్టెంట్ ప్రిపరేషన్ టిప్స్, ప్రిపరేషన్ రిసోర్సెస్, ఫ్రీ ప్రిపరేషన్ షీట్ కూడా మేము దీంట్లో షేర్ చేస్తాము లాస్ట్కి. సో ఈ 4 monthsలో మీరు ఎప్సెట్ 2025కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అని చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. ఫస్ట్ థింగ్ ఈస్ ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ అపేరింగ్ ఫర్ ద 12th ఆర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. మీరు ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతారు అని చూద్దాము. ఎవరైతే రిపీటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతారు అని చూద్దాము. అండ్ ఫైనలీ మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కామన్గా డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడామంటే విత్ రిగార్డ్స్ టు ది స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ అండ్ ఐపీ. సో మీకు ఇప్పుడు ఫెబ్ మంత్ అనేది కంప్లీట్గా ఉంది. మార్చ్లో మీకు 15th దాకా మీకు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో మార్చ్ అరౌండ్ 20th దాకా ఉన్నాయి మీకు ఎగ్జామ్స్. అండ్ ఫెబ్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ మీకు మే ఏప్రిల్ 29th బైపీసీ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉంది. అండ్ 2nd to 5th ఏమో మన ఎంపీసీ స్టూడెంట్స్కి ఉంది, మే 2nd to 5th. సో టెక్నికలీ స్పీకింగ్ మనకి అరౌండ్ ప్రాపర్గా చూసామంటే వీ హ్యావ్ ఫెబ్ మంత్, మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జనవరి మంత్. దట్స్ ఓకే. సో మనకి యాక్చువల్లీ టెక్నికలీ 3.5 months ఉన్నాయి. దాంట్లో మనకి ఒక 15 days మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి వెళ్ళిపోతుంది. సో 15-20 days is gone for intermediate preparation, 1-2 days for practical exams. సో మనకి మిగిలిన టైంలో ఎఫెక్టివ్లీ ఒక 60 daysలో ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫెబ్లో మీరు మొత్తం బోర్డ్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయొద్దు. ఫెబ్ మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మీరు 1 part ఐపీ అంటే ఐపీకి మీరు ఒక 3-4 hours టైం స్పెండ్ చేశారంటే ఎప్సెట్ ఎగ్జామ్కి ఒక 2-3 hours టైం స్పెండ్ చేయండి. సో ఐపీలో కాన్సెప్ట్స్, ఎప్సెట్లో కాన్సెప్ట్స్ సేమ్. సో కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి మీరు ఐపీకి చదువుతున్నప్పుడు కూడా. సో మీరు సపోజ్ ఒక పర్టికులర్ చాప్టర్ లైక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చేస్తున్నారు ఫిజిక్స్లో, అదే చాప్టర్వి ఎప్సెట్ క్వశ్చన్స్ కూడా చేసేయండి అట్లీస్ట్ 2-3 hours టైం స్పెండ్ చేసి. సో యూ కెన్ డూ ఇట్ అగైన్ సబ్జెక్ట్ వైజ్ చేయొచ్చు ఆర్ 1 సబ్జెక్ట్. మీరు సపోజ్ ఫిజిక్సే చదువుతుంటే కంటిన్యూ విత్ ది ఫిజిక్స్ సేమ్ చాప్టర్, డూ ది ఎంసెట్ క్వశ్చన్స్. అండ్ ఇవి ఏ క్వశ్చన్స్ చేయాలి, మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. 2014 నుంచి 2024 వరకు లాస్ట్ 10 years పీవైక్యూస్ తరోగా చేశారంటే యూ విల్ బీ ఇన్ అన్ ఎక్సలెంట్ పొజిషన్ టు సాల్వ్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మీ బోర్డ్ ఎగ్జామ్ ఎంసెట్లో ఉన్న హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ రెండు సేమే. సో మీరు ఈ హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్. ఇప్పుడు ఉన్న అన్ని చాప్టర్స్ మనం 60 daysలో కవర్ చేయడం పాసిబుల్ కాదు. ఏవైతే హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఈ హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ కోసం మేము ఒక ప్రిపరేషన్ షీట్ అనేది మేము తయారు చేసాము. లాస్ట్లో మీకు దాని గురించి కూడా చెప్తాను. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ పార్ట్. నౌ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఈస్ వాట్ అబౌట్ ది స్టూడెంట్స్ హు ఆర్ రిపీటింగ్. సో రిపీటర్ స్టూడెంట్స్కి మీకు ఫెబ్ కంప్లీట్ మంత్ ఉంది, మార్చ్ కంప్లీట్ మంత్ ఉంది, ఏప్రిల్ కంప్లీట్ మంత్ ఉంది. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారంటే మీకు ప్రాపర్గా ఒక 90 days ప్రిపరేషన్ అనేది మీకు ఉంది. సో మీకు ఈ ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా చేయాలంటే అగైన్ సేమ్ థింగ్, ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే బేసిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్. మీకు ఇంకా ఎక్స్ట్రా టైం ఉంది కాబట్టి మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్తో మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఆ టైంలో మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అని చూడొచ్చు. దెన్ ఫైనలీ యూ కెన్ అటెంప్ట్ ది మాక్ టెస్ట్ ఆల్సో. సో దిస్ ఈస్ ది ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ది రిపీటర్ స్టూడెంట్స్. సో 3 proper months సో మంచిగా యూటిలైజ్ చేసుకుని మీరు ఇప్పటి నుంచి కూడా చదువుకోవచ్చు. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు టాప్ 10 collegesలో సీట్ రావాలంటే
దిస్ ఇస్ ఫర్ బోత్ 12th స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ రిపీటర్ స్టూడెంట్స్. మీకు కావాల్సిన టోటల్ 80, అంటే మీకు 80 టోటల్ వచ్చిందంటే మీకు బిలో 10,000 ర్యాంక్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అదే మీకు 100+ టోటల్ వచ్చిందంటే అవుట్ ఆఫ్ 160 బిలో 1000 ర్యాంక్ వస్తుంది. సో మీ ఎయిమ్ 80 to 100 మధ్యలో మనము మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. 80 to 100 అంటే 50 to 60% ఆఫ్ ది క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. అందుకే ఈ హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ అనేవి మీకు చాలా 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 ఇంపార్టెంట్. అవే మీరు థరోగా చేయండి. మేము ఇంకో వీడియో కూడా హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో అనేది పెట్టాము, అది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక ప్రిపరేషన్ షీట్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఆ ప్రిపరేషన్ షీట్ కోసం మీరు వెబ్సైట్ ఎనీ వెబ్సైట్కి వెళ్ళి, ఎనీ బ్రౌజర్కి వెళ్ళి tinyurl.com/sparkstudyfree అని టైప్ చేయండి. అది మన డిస్క్రిప్షన్లో కూడా మేము పెట్టాము. సో అది మీరు క్లిక్ చేయంగానే మీకు కంప్లీట్ రిసోర్స్ షీట్ అనేది మీకు కనిపిస్తుంది, విచ్ హ్యాస్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ ఎంసెట్, నీట్, జేఈ. షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎస్పెషలీ ఎంసెట్ ఎగ్జామ్ మీరు 160 క్వశ్చన్స్ 3 అవర్స్లో సాల్వ్ చేయాలి కాబట్టి మీకు షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మ్యాథ్స్ కోసం మేము ఒక ఎక్స్క్లూజివ్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను మేము. సో మీకు కంప్లీట్ ప్లేలిస్ట్ ఆల్మోస్ట్ ఒక చాలా వీడియోస్ మేము క్రియేట్ చేసామమ్మా దీంట్లో. సో ఆల్మోస్ట్ ఒక 41 వీడియోస్ పెట్టాం మేము, వేర్ యూ కెన్ లెర్న్ ది ట్రిక్స్, లేటెస్ట్ ట్రిక్స్ అన్ని ఫర్ మ్యాథ్స్. అండ్ అలాగే మీకు ప్రిపరేషన్ సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ కూడా మేము పెట్టాము, ఇంపార్టెంట్ చాప్టర్స్ అని. మీరు మన యాప్లో కొన్ని ఫ్రీ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో స్పార్క్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్లీ. మీరు ఫ్రీ మాక్ టెస్ట్, హ్యాండ్ రిటన్ నోట్స్ అవన్నీ కూడా చేయొచ్చు. మనకు ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో మేము రెగ్యులర్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇవి మన కోర్స్ డీటెయిల్స్, దాని గురించి కూడా నేను చెప్తాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ జేఈఈది, ఎప్సెట్వి, ఏవేవైతే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము మంచిగా ఒక డాక్యుమెంట్లో పెట్టాము. ఈ డాక్యుమెంట్ tinyurl.com/sparkstudyfree అది మేము లింక్ కూడా పెట్టాము. సో మీరు ఒకవేళ నిజంగానే క్రాక్ చేయాలంటే సెల్ఫ్ ప్రిపరేషన్తో పాటు మీకు కొంచెం సపోర్ట్ కూడా కావాలి. అది మేము స్పార్క్ అకాడమీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ పాయింట్. సో ఇప్పుడు మనం రిపీటర్ బ్యాచ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటుంటే, మనము లాంగ్ టర్మ్ బ్యాచ్ ఒకటి ఉంది. యాక్చువల్లీ టెక్నికలీ అది షార్ట్ టర్మే, బట్ దాన్ని లాంగ్ టర్మ్ అంటున్నాం ఎందుకంటే అది రిపీటర్ స్టూడెంట్స్కి. సో ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే మీకు అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ పాయింట్కి మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఇప్పుడు ఇంటర్ సపోర్టు ప్లస్ దాని తర్వాత ఎగ్జామ్ దాకా కాంపిటేటివ్ ఎగ్జామ్ సపోర్ట్ కావాలంటే అది కూడా ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్ ఉంది, గర్ల్స్ కూడా ప్రైవేట్ హాస్టల్ అనేది అవైలబుల్ ఉంది. దెన్ వీ హ్యావ్ ఎన్ ఆన్లైన్ బ్యాచ్ ఆల్సో అవైలబుల్. దెన్ ఇప్పుడు ఆన్లైన్ తీసుకుని, మేము దూరం ఉంటున్నాము, ఇప్పుడు ఆన్లైన్ తీసుకుని ఎగ్జామ్ తర్వాత ఆఫ్లైన్ తీసుకుంటాము అంటే దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ పాయింట్. సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, which is 8977-525-461. ఇది మన ఒఫిషియల్ స్పార్క్ అకాడమీ కాంటాక్ట్ నెంబర్. మీరు మెసేజ్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అవి 3 సెంటర్స్ ఉన్నాయి, నారాయణగూడ, మెహదీపట్నం, ఈసీఎల్. ఆర్ ఆన్లైన్ కోచింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారో మీకోసము ఒక షార్ట్ టర్మ్ కోర్స్ అని ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తాము. స్పార్క్ అకాడమీలో వీఆర్ ప్రౌడ్ టు సే దట్ బెస్ట్ షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది అవైలబుల్గా మా దగ్గరే ఉంటుంది. అగైన్ అట్ ది సెంటర్స్ నారాయణగూడ, మెహదీపట్నం, ఈసీఎల్. ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ బ్యాచ్ మనము 21st March స్టార్ట్ చేస్తున్నాము. 20th మన తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఏపీ దాని ముందరే అయిపోతున్నాయి. సో 21st March ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికి ఈ ప్రోగ్రాము ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. 24th March సెకండ్ బ్యాచ్, 31st March థర్డ్ బ్యాచ్, April 7th ఫోర్త్ బ్యాచ్. అగైన్ ఆ కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేస్తే మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. దీనికి డిమాండ్ చాలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఊళ్ళలో నుంచి వచ్చి మాకు సీట్ కావాలి సార్, మీ కోచింగ్ కావాలి అంటే మాకు సీట్స్ లేకుండే. వీ టేక్ ఓన్లీ అప్ టు 40 స్టూడెంట్స్ ఇన్ ఎ బ్యాచ్. 40-45 దాకా అకామిడేట్ చేస్తాం. వీ వాంట్ లిమిటెడ్ బ్యాచ్ సైజ్, మోర్ అవుట్పుట్. సో మీకు ఇప్పుడు మీరు 1000 రూపీస్ కట్టి రిజిస్టర్ చేసుకోవచ్చు. టోటల్ ఫీ వచ్చేసి 17,500కి మాత్రమే మీకు ఇది దొరుకుతుంది, ఇంక్లూడింగ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్, ఆన్లైన్ యాక్సెస్, ఆల్ ది క్లాసెస్, షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్, ఎవ్రీథింగ్. సో డిస్కౌంటెడ్ ఫీ 17,500, లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. సో మీరు ముందరే రిజిస్టర్ చేసుకోవాలి. హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది.
సో దిస్ ఈజ్ అబౌట్ ది కోచింగ్. సో ఈ వీడియో అందరితో షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఎంసెట్ 2025 క్రాక్ చేయాలనుకుంటే అండ్ మీరు మోటివేటెడ్ ఉంటే లెట్స్ గో అని కామెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.